నుంచి మనకి ఏదైతే మంచి వెంచర్స్ అనేది చెప్తున్నారో ఆభరణ వెంచర్ యాదాద్రి నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆభరణ వెంచర్ టోటల్గా 36 ఎకరాస్ టోటల్గా మనకు వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ అక్కడ చూడండి. టోటల్గా 40 ఫీట్ రోడ్ ఇదంతా కూడా మనకు వచ్చేసి స్ట్రీట్ లైట్స్ కూడా వచ్చేసినాయి. స్ట్రీట్ లైట్స్ టోటల్గా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. సో మనకు వచ్చేసి ఎల్లో ప్లేట్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా నేమ్ బోర్డ్స్. మనకు వచ్చేసి నెంబరింగ్ కూడా వచ్చేసింది. మనకు దీంట్లో వీకెండ్ హోమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. టోటల్గా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిన ఒక 10 ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము. పిల్లర్స్ కనబడుతున్నాయి, పుస్తకాలతో మనకు కట్టారు. టోటల్గా ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా రెడీ అవుతుంది. ఎక్సైట్ అండి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ మనకు వచ్చేసి ఫోటో చూడండి. సేమ్ స్విమ్మింగ్ పూల్ ఇలానే వస్తుంది. కొంచెం జూమ్ చేయండి దగ్గరికి వచ్చి ఇలా రండి. మనం ఇది చూసినట్టయితే టోటల్గా స్విమ్మింగ్ పూల్ వర్క్ స్టార్ట్ అయింది. మనకు వచ్చేసి విత్ ఇన్ 1 మంత్లో టోటల్గా స్విమ్మింగ్ పూల్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకు అది వచ్చేసి క్లబ్ హౌస్, మనకు వచ్చేసి దీంట్లో రెయిన్ డ్యాన్స్ సంబంధించిన అన్నీ కూడా వస్తాయి. ఇది టోటల్గా మనకు పార్క్ ఏరియా సంబంధించినంతా కూడా స్విమ్మింగ్ పూల్ రెడీ అవుతుంది. దీన్ని ఆనవాళ్ళు కూడా చూడొచ్చు. రెయిన్ డ్యాన్స్కి సంబంధించిన ఫోటో అండి ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మూవీ ఏరియా, మనకు వచ్చేసి మూవీ ఓపెన్ స్క్రీన్స్ అని మనకు మనకు వచ్చేసి చిల్డ్రన్ పార్క్ ఏరియా, టోటల్గా ప్లే ఏరియా ఇది. సో దీని నుంచి మనకు వచ్చేసి టోటల్గా కొద్దిగా ఎంత విశాలంగా ఉన్నాయి ఏరియా. సో ఎక్సలెంట్ సార్. ఇలాంటి వెంచర్ మనకు యాదాద్రి గుట్ట దగ్గర రావడం ఎంత ప్రాధాన్యతను మీరు చూడండి. ఇలాంటి వెంచర్ మనకు దొరకడం అనేది చాలా అరుదు. తగినన్ని ప్లాట్లే ఉన్నాయి. మనం ముందుగా వచ్చి ఎవరైతే బుక్ చేసుకుంటారో చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వీకెండ్ హోమ్. ఇలాంటి ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి. సార్ ఇది చూడండి, టోటల్గా వచ్చేసి స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఎంట్రన్స్. టోటల్గా మనకు వచ్చేసి గ్రౌండ్ ఏరియా. ఒకసారి లోపల రండి. సో మనకి ఇలాంటి వీకెండ్ హోమ్ అనేది రావడం చాలా గొప్పతనం సార్. ఇలాంటి వెంచర్లు చాలా కొన్ని వస్తాయి. సో వర్క్ చూడండి సార్ ఎంత ఫాస్ట్గా అవుతుంది. మనకు వచ్చేసి గోడలు కూడా 9 ఇంచెస్ గోడలు కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళంతా ఇంత మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం త్వరగా యూజ్ చేసుకుంటే మనకి ఇలాంటి ఫెసిలిటీ యాదాద్రి దగ్గర చాలా ముందుగా వస్తాయి. సో మనకి అదంతా కూడా వెంచరే సార్. మనకి ఓపెన్ ప్లాట్స్లో మనకి ఖాళీగా ఉన్న వెంచర్స్ అంటే సీసీ రోడ్స్, డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మనకి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో మనం కొంచెం ఎర్లీగా కనుక ప్లాన్ చేసుకోగలిగితే మనకు తక్కువ బడ్జెట్లో మంచి ల్యాండ్ అనేది మనకు యాదాద్రి గుట్ట దగ్గర వస్తుంది. మనం ఇది ఎంత త్వరగా కనుక ప్లాన్ చేసుకుంటే అంత త్వరగా దీన్ని మనం సొంతం చేసుకునే వాళ్ళం అవుతాం. సో చూడండి సార్, ఎంట్రన్స్ ఇదంతా కూడా మనకు వచ్చేసి రోడ్డు, ఇటు కూడా రోడ్డు. సో ఇలాంటి నార్త్ ఈస్ట్ కార్నర్లు ఏమైనా ఉంటే కనుక ప్లాన్ చేసుకోండి, ముందుగా వస్తే ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్. ఇదంతా కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకు మెయిన్గా వచ్చేసి వాటర్ లైన్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ వాటర్ అంతా కూడా వాటర్ పైప్ లైన్ ఇదంతా కూడా మంజీరా కనెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ప్లాట్కి సంబంధించిన ఒక్కొక్క ప్లాట్కి ఒక్కొక్క వాటర్ ప్లాంట్ మనకు వచ్చేసి ట్యాప్ ఉంది. దానికి తోడుగా మనకు వచ్చేసి డ్రైనేజ్ కనెక్షన్ కూడా అయిపోయింది సార్. ఇది వచ్చేసి ఇంకుడు కొంత సీసీ రోడ్స్కి సంబంధించిన ఇంకుడు కొంత మనకు వచ్చేసి డ్రైనేజ్ కూడా రెడీ అయిపోయింది. ఈ డ్రైనేజ్ కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా యాదాద్రి దగ్గర మినిమం 13 లక్షలలో 110 గజాలు రావడం అనేది చాలా అరుదు సార్. ఇది మనకు 1 ఇయర్ ఆప్షన్లో కూడా ఉంది. మనం ఎవరైతే త్వరగా వచ్చి మనం బుక్ చేసుకుంటామో రోడ్డు బిట్లు ఉన్నాయి. సో 40 ఫీట్ రోడ్లు ఉన్నాయి. మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ చూడండి, అటు ఇటు ఎంత రెడీ అయిపోతున్నాయో. సో అక్కడ దాకా చూడండి, అక్కడ కనపడేది క్లబ్ హౌస్, అది కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూస్తే మనకు ఈ పిల్లర్స్ కూడా రెడీ అయిపోయినాయి చూడండి. ఇదంతా కూడా మన కన్స్ట్రక్షన్కి రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ వాటర్ చూడండి, మనకి ఇక్కడ ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంది. వాటర్ లెవెల్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. సిటీలో మనకు చూస్తే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో. చూడండి సార్, ఇది జస్ట్ ఆఫ్లోనే ఉన్నది. ఫుల్గా ఉన్నది.
అదిగో అలా చూడండి సార్, మనకు వచ్చేసి కూడా అవన్నీ కూడా ఇండ్లు, అవన్నీ కూడా రోడ్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. సో మనకు వచ్చేసి ఆ ఇండ్లు కూడా దగ్గరలో ఉన్నాయి చూడండి, రోడ్ దగ్గర కనిపిస్తున్నాయి ఇండ్లు. ఇవన్నీ సీసీ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మనకు వచ్చేసి వాటర్ కనెక్షన్ అన్నీ అయిపోయినాయి సార్. మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ రెడీ అవుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను, ఇదంతా కన్స్ట్రక్షన్ అయ్యి మనకు వచ్చేసి రెడీ అయ్యేసరికి మినిమం 25,000 నుంచి 35,000కు ఈ కన్స్ట్రక్షన్కి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో దయచేసి వీలైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ చేసుకోండి. 1 year ఆప్షన్లో ఉంది. మనకు ఇంత త్వరగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సార్. సార్ మనకి ఇది పార్క్ ఏరియా, ఇందాక నేను చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్ ఏరియా, ఇదంతా కూడా మనకు వచ్చేదే. సో ప్రతి ఒక్క డెవలప్మెంటు, సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇదంతా కూడా గార్డెన్కి, పార్క్కి సార్. ఇదంతా పార్కు సంబంధించిన ఈ ఏరియా మొత్తం చూడండి. ఇది ఆల్రెడీ ముగ్గు పోసారు. ఇది చాలా డెవలప్ అయిన తర్వాత దీన్ని ఒక ఊహకు వదిలేసుకోండి సార్, ఎంత బాగా ఉంటుందో. మీరు అసలు పెట్టిన 13 లక్షలకి ఎంత న్యాయం చేసినారు అంటే అంత న్యాయంగా ఉంటుంది. నేను ముందే చెప్తున్నా, ఇలాంటిది కనుక మిస్ చేసుకుంటే మీ పొరపాటు అవుతుంది. మీరు దూరం అనేది మాత్రం మర్చిపోండి దయచేసి. దూరం అనేది కాదు, మనము చాలా తక్కువ బడ్జెట్ పెడుతున్నాము, అది మర్చిపోకండి సార్. దాని తగ్గట్టుగానే మనకి వెంచర్ వస్తుంది. సో లాంగ్ టైంలో సూపర్ వెంచర్ సార్ ఇది, ఎక్సలెంట్ వెంచరు. ఎలక్ట్రిసిటీ కూడా చూడండి సార్, ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది. మనం ఏది కూడా భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇంత మంచి వెంచర్లో మనం ప్లాట్ తీసుకోవడానికి ఎందుకు భయపడాలి? లీగాలిటీ బాగుంది, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, మనకు సపోర్టు 10 years వరకు ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఇలాంటి కంపెనీలో తీసుకుంటే సార్ ఇంత మంచి మెయింటెనెన్స్, రెడీ అయిన దీంట్లో 10 years వరకు ఉన్న గ్రోత్ని మనం చూద్దామా? ఏదో డెవలప్ కానీ వెంచర్లు మనం తీసుకుందామా? మీరు ఆలోచించండి. సో ఇంత మంచి డెవలప్ ఉన్న ఏరియాలని మనం వదిలేస్తే రేపు ఫ్యూచర్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. రండి, చూడండి, నచ్చితేనే కొనండి. నేను చెప్పేది అబద్ధమైతే వెంచర్కి రండి, చూడండి. ఒక చిన్న ప్లాట్ 10 years వరకు మెయింటైన్ మనకు ఉంటుంది కాబట్టి ఒక చిన్న ప్లాట్ తీసి పెట్టుకుందాం. సో ఇది త్వరగా అయిపోతున్నాయి ఈ వెంచర్లో. కొంచెం ఆలోచించకుండా ఫస్ట్ రండి, చూసి. ఎక్సలెంట్గా ఉన్న ప్రాజెక్ట్ ఇది చూడండి. సో మనకు అది మెయిన్ రోడ్డు, బస్సు కూడా వెళ్తుంది అక్కడ ముందటి నుంచి. మెయిన్ రోడ్ బస్సు అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఇండ్లు కట్టారు, వెంచర్లో కూడా ఇండ్లు కడుతున్నారు. సో కొన్ని వెంచర్లు ఎలా ఉంటాయంటే చెప్పడం కంటే అవి చేయడం చాలా కష్టం సార్. వాళ్ళందరూ నేను వేరే వెంచర్ని తక్కువ చేయడం కాదు, మన వెంచర్ డెవలప్మెంట్ ఎలా ఉందని చెప్తున్నాను చూడండి. సో కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి సార్. సో మీరందరూ నేను చెప్తున్నట్టు ఒక్కసారి విజిట్ అవ్వండి సార్. నేను ఏదైతే చెప్తున్నానో 100% నేను గ్యారంటీ దానికి. సో ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న తక్కువ 200 ప్లాట్లే. ఆ 200 ప్లాట్లలో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 78 ప్లాట్లు సేల్ అయిపోయినాయి. ఇంకా దాదాపు 100 చిల్లర ఉంటాయి. సో అవన్నీ కూడా మనం త్వరగా చేసుకుంటే మనలాంటి వాళ్ళు సామాన్యుడికి అందే విధంగా తక్కువ రేట్లో ఉంటాయి దీంట్లో. సో ఇలాంటి డెవలప్మెంట్ మనకి ఎక్కడ రాదు, చెయ్యబోరు. అలాంటి మన రామాంజనేయులు ఆధునిక గ్రూప్లో చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇలాంటి ప్రాజెక్ట్ను వదులుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.